ఎందుకమ్మా ఇట్ట ఏడుపెత్తున్నావు? నన్నే పాపం చేస్తున్నానని నాకు శిక్ష చేసినావు. నా కళ్ళు కన్నీళ్లతో మునిగిపోయినాయి. నా గుండె దిగాలతో బరువెక్కిపోనాది. మనసు ముడి పడుతోంది, మాట తడబడుతోంది. నాకేటైతున్నదో నాకే తెలియకుండా చేసి ఈరకాటంలో ఎందుకు పడేసినావు తల్లి? ఇదేనా నీ బిడ్డ మీద నీకున్న ప్రేమ? ఇదేనా నిన్ను కొలిసిన భక్తురాల మీద నీకున్న దయ? చెప్పమ్మా, నువ్వు రాయిలా అట్టానే ఉండ మాకు, నా గుండెని రాయిలా సయ్య మాకు. మా అమ్మ చచ్చిపోయాక అనాథరవుతాననుకున్నా, కానీ అమ్మల గన్న అమ్మవి నువ్వున్నావన్న నమ్మకంతో మంచి చెడ్డలు చెప్పుకుంటూ బతికినా. ఈ ఊరుకొచ్చి అమ్మగారి పాదాల సంతపడి సేవ చేసుకుంటున్నాను. అలా ఆ అమ్మ మాట వినకుండా పోతేనే అన్న బాధ నన్ను కాల్ చేస్తుందమ్మా. ఆ ఇంటి గడప దాటి దూరంగా వెళ్ళిపోతే ఇంకా బతకనేమో అనిపిస్తుందమ్మా. తప్పు చేస్తున్నానా? తప్పుగా ఆలోచిస్తున్నానా? నా గుండె నిండా కొలువైన పెదబాబు గారిని పూజిస్తా సచ్చేదాకా ఆయన కాడే పడుండాలనిపిస్తుంది. ఎందుకట్ట అనుకుంటున్నానో తెలీదమ్మా. పెద్దబాబు గారికి చంద్రముఖి అమ్మాయి గారితో పెళ్ళవుతోంది. వాళ్ళు పెళ్లి చేసుకొని చక్కగా సంతోషంగా ఉండాలనిపిస్తుంది. ఒక పక్కేమో గుండెల్లో దడగా ఉంది. నా దేవుడు దూరం అయిపోతాడేమో అని భయంగా ఉంది. అట్ట అనుకోరాదు కదమ్మా. నన్ను పాపిస్తున్నాను కదమ్మా. తప్పు చేస్తున్నాను. అట్లాంటి ఆలోచనే చేయరాదు. ఏటమ్మా ఇది? మాట్లాడమ్మా. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతానమ్మా. పానం పోతుందమ్మా. చచ్చిపోయేలా ఉన్నాను. మాట్లాడమ్మా, మాట్లాడు. నిన్నే మాట్లాడమ్మా. మాట్లాడమ్మా. నాకట్టంట ఆలోచన రారాదు. जय हे
ఎన్ని నీళ్లు పోసుకున్నా కన్నీళ్ళు మాత్రం ఆగట్లేదమ్మా. నన్నేం చేయాలో చెప్పమ్మా, చెప్పమ్మా. పార్వతి, పెద్దబాబు గారు, నీ బాధని అమ్మవారు అర్థం చేసుకొని పసుపు కుంకుమల్ని పడేలా చేసి ఆశీర్వదించారు. పార్వతి, మనసులో ఏమనుకున్నావు? నాకు మనసు ఉందో లేదో కూడా తెలియదు పెద్దబాబు గారు. ఉంటే ఇట్ట మీ అందరినీ బాధ పెట్టేదాన్ని కాదు. పార్వతి, ఆడపిల్ల కన్నీళ్లు కార్చిందంటే ఏదో కావాలని కాదు, ఇంకేదో వదులుకోరాదని. ధైర్యంగా చెప్పు పార్వతి, మేమేం చేయాలన్నా, నువ్వేం చేయకూడదన్నా ముందుగా మాకు తెలియాలి. ఇంట్లో అందరి ముందు నువ్వు చెప్పలేకపోవచ్చు, చెప్తే ఏమనుకుంటారా అని సతమతం అవచ్చు. కానీ నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా పార్వతి, నాతో అయినా చెప్పాలి కదా. చెప్పు. ఏ విషయమైనా మనసులోనే ఉండిపోతే వాళ్ళు మామూలు మనిషి కాలేరు పార్వతి. చెప్పు. తప్పైనా ఒప్పైనా క్షమించే తల్లి కళ్ళ ముందుందన్న ధైర్యంతో నోరిప్పు పార్వతి. మీరన్నట్టు మా ఊర్లో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు పెద్దబాబు గారు. ఆ అమ్మాయికి ఎంత డబ్బు ఉన్నదో అంత మంచి మనసు ఉండేది. ఎట్టా పరిచయమైనాడో ఏమో, కూలి నాలి చేసుకునే అబ్బాయితో స్నేహం చేసినది. ఆ బాబుకు ఎప్పుడు అమ్మాయిని సూత్తా సేవ చేస్తా కొలుస్తూ ఉండాలనిపించేది. ఆ అమ్మాయికి ఎట్టా ఉండేదో ఏమో కాని కొన్నాళ్లకు ఇంట్లో వాళ్ళు పెళ్లి చెయ్యాలనుకున్నారు. అంతే.
పని చేసుకునే ఆ బాబు మనిషి కాకున్నాడు. సచ్చేదాకా కళ్ళ ముందుండాలనుకున్నవాడు పెళ్ళైతే దూరం అవుతారని గుండెలు పగిలేలా ఏడ్చినాడు. జీవితంలో ఎందుకు కలిసినారో, ఎందుకు స్నేహం చేసినారో తెలియదు. అది తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది పెద్దబాబు గారు. ఆ అమ్మాయి తప్పేం లేదు. ఆ అబ్బాయి ఏడుద్దా, ఆ అమ్మాయి గురించి ఆలోచిద్దా. తప్పు చేస్తున్నాడేమో కదా పెద్దబాబు గారు. ఎందుకట్టా చేయాలా? అసలు దానికి అర్థం ఏంటి పెద్దబాబు గారు? భారతి, అదే అభిమానం, ఆరాధన, ప్రేమ. స్నేహానికి మించి ఒక్కొక్క అడుగు వేస్తూ పోతే ఇవన్నీ ఒక్కొక్కటిగా ఎదురుపడతాయి పార్వతి. ఆస్తులు, అంతస్తులు, అంతరాల్లో ఆ అమ్మాయికి అబ్బాయికి వ్యత్యాసం ఉండొచ్చు, కానీ హృదయాల్లో ఎక్కడ తేడా ఉండదు పార్వతి. మన మనిషి అని ఒక్కసారి మనసులో అనుకుంటే చాలు, ప్రాణం పోయేదాకా ఒకరికొకరు అభిమానిస్తూ ఉంటారు. ఆరాధిస్తూనే ఉంటారు. ఆ గుండెలో గుడి కట్టుకొని పూజ చేస్తారు. అది ఆరాధనంటే, అది ప్రేమంటే. అర్థమైనది పెద్దబాబు గారు. అంటే నా ప్రాణం పోయేదాకా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండాలంతే. అంతకు మించి నన్ను ఎక్కువ ఆశించరాదు, ఊహించరాదు. వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకున్నావో నాకు తెలీదు, కానీ నువ్వు ఎందుకు పెళ్ళొద్దంటున్నావో నాకు తెలియాలి పార్వతి. ఎక్కడో జరిగిన విషయాన్ని చెప్పావు. నీ గుండెల్లో జరుగుతున్న పోరాటాన్ని నాతో ఎందుకు చెప్పుకో? ఆ బాధ నాతో ఎందుకు పంచుకో? ఇప్పుడు నేనేం చెప్పలేను పెద్దబాబు గారు. చెప్పని కూడా ఇంకేమీ లేదు. గుండె భారం దిగిపోనాది, ఏం చేయాలో తెలిసిపోనాది. మీరు చంద్రముఖ అమ్మాయి గారిని, సినబాబు గారు ఐశ్వర్యమ్మ గారిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి.
నాకే నా పెళ్లి గురించి ఆలోచించండి పెద్దబాబు గారు. దయచేసి నన్ను మన్నించండి. సమాధానం చెప్పనప్పుడు ఒకే విషయాన్ని పదే పదే అడగడం కూడా బాగోదు. పెళ్లికి అబ్బాయి టైం తీసుకున్నాడంటే ఎదగడానికి అనుకుంటారు, అమ్మాయి టైం తీసుకుందంటే తప్పించుకోవడానికి అనుకుంటారు. ఆలోచించావు కదా పార్వతి? ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరి దగ్గరైనా మనుషుల మాట దాచినా ఈ నీ పెద్ద బాబు దగ్గర మాత్రం దాయొద్దు. అందరికి పెద్ద బాబుని, కానీ నీకు స్నేహితుణ్ణి. స్నేహం ముందు దాపరికాలు ఉండకూడదు, అర్థమైందా? నా వల్ల అయితే కాదు, నేను నీ గుండె భారాన్ని తీర్చుతాను. పెద్దబాబు గారు, నన్ను బాగానే ఉన్నాను. నా ఏడుపు నవ్వు అన్నీ మీకు తెలుస్తాయి. మిమ్మల్ని కాదని పార్వతి ఏటి చెయ్యదు. పద పార్వతి. అమ్మా, తెలిసింది. ఇదిగో ఈ గుండెల్లో ఉన్నది పెద్దబాబు గారు. నా ప్రాణం పెద్దబాబు గారు. నన్నిట్ట ఊపిరి పీల్చేది పెద్దబాబు గారి కోసమే. ఇట్టనే నా గుండెల్లో గుడి కట్టి పూసలు చేస్తాను, పూసలు చేస్తాను. పార్వతి, పార్వతి, ఒక్క నిమిషం. తీసుకో పార్వతి. మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా పద. మెరిసే ఆశల హరివిల్లా. మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా. మహి, ఏంటి? హెడగ్గా ఉందన్నావు కదా, కాఫీ తీసుకొచ్చాను. తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురమ్మని నేను ముత్యానికి చెప్పాను. నువ్వెందుకు తీసుకొచ్చావు? నేను కాఫీనే తీసుకొచ్చాను మహి.